జనసేన చీఫ్ పవన్ ఉత్తరాంధ్ర టూర్ క్యాన్సిల్ అయింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి రాకపోవడంతో భీమవరం టూర్ ను రద్దు చేసుకున్నారు. అటు అమలాపురంలో కూడా సేమ్ ఇష్యూ ఉండడంతో పర్యటనపై సందిగ్ధత నెలకొంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటన సందిగ్ధంగా మారింది. ఇవాళ నుంచి పవన్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పటికే భీమవరం పర్యటనను రద్దు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. అమలాపురంలో కూడా హెలిప్యాడ్ ఏర్పాటుకు ఆర్ఎండ్బి ఇబ్బందులు పెడుతోందని జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హెలికాప్టర్లో జిల్లాల పర్యటనలకు వెళ్లి రాత్రికి అమరావతి వచ్చేలా టూర్ను ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల కసరత్తు చేపట్టాల్సి ఉన్నందున రోజూ పార్టీ కార్యాలయానికి వెళ్లాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటనకు అడ్డంకులు తగులుతున్నాయి. పలు ప్రాంతాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు అనుమతులు నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లా పర్యటనపై సందిగ్ధత నెలకొంది. పవన్ పర్యటనలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం భీమవరంలో టీడీపీ జనసేన నేతలతో సమావేశం కావాల్సి ఉంది. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ ఈ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేనకు ఎన్ని సీట్లు దక్కబోతున్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్న అంశాలపై కూడా బుధవారం నాటి సమావేశంలో చర్చించబోతున్నారు.